మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి వ్యవసాయం చేయమని ఆయన మాట్లాడి ఏంటి సార్ ఇంత వ్యతిరేకత ఒక్క ఓటమి అంటే రెండు విషయాలు. విజయసాయి రెడ్డి గురించి నేను మీతో ముందు చెప్పాను, తర్వాత ఆ రోజు కూడా నేను చెప్పాను. జగన్ కు తెలిసే రాజీనామా చేస్తున్నాడు, తెలియకుండా ఇదేదో షాక్ కాదు. ఎందుకంటే మళ్ళీ అప్పటికే హెడ్డింగ్లు షాక్, లండన్లో ఉండగా రాజీనామా. ఇది లండన్ ముందే, లండన్ కూడా ఫోన్ లైన్లు ఉంటాయి, అదేం పెద్ద సమస్య కాదు, ముందు కూడా తెలుసు. ఇక్కడ రెండు నిజమే వర్మ, ఒకటే నిజం కాదు. విజయసాయి రెడ్డితో సహా చాలామంది లెఫ్టినెంట్స్ కుడి భుజాలు సేనానులు నిష్క్రమిస్తున్నమాట నిజం, అందులో సందేహం ఏం లేదు. కానీ దాంతోనే వైసీపీ భవిష్యత్తు తలకిందులైపోతుందో అది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే అంతకంతకు మన ప్రాంతీయ పార్టీలు నాయకుడు లీడర్ సెంట్రిక్ గాను వాళ్ళ ఏమనాలి పార్టీని నడిపించే వాళ్ళ వనరులు, ఆర్థిక వనరులు, అంగబలం, అర్థబలం వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా బయట ఉన్నప్పుడు ఎంతమంది చివరి వరకు కేసీఆర్ను వదిలిపెట్టి ఇప్పుడు రేవంత్లో చేరిన వాళ్ళు, అది రేవంత్తో ఉన్నవాళ్ళు, అంతకుముందు చంద్రబాబుతో ఉన్న వాళ్ళే కేసీఆర్తో ఉన్నారు, కేసీఆర్తో ఉన్న వాళ్ళే ఇప్పుడు రేవంత్తో ఉన్నారు. మీరు అదే పరిస్థితి ఎంతో కొంత చంద్రబాబు, జగన్, లేకపోతే బొత్స లాంటి వాళ్ళందరూ అంతకుముందు ఎక్కడ ఉన్నారు. మళ్ళీ ఏం జరుగుతుంది మనకు తెలియదు. కానీ విజయసాయి రెడ్డి రాజీనామా చేసి, రాజ్యసభకు రాజీనామా చేసిన వ్యాఖ్యలు మటుకు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన చాలా క్లారిటీతో రాజీనామా చేసేది, ఆ క్లారిటీ జగన్కు కూడా ఉంది. జగన్తో ఆయన చాలా రోజులుగా గుడ్ లుక్స్లో లేడు. ఆ తారక రత్న ఘటన ఆ జరిగినప్పటి నుంచి కూడా చంద్రబాబుకు జగన్ విజయసాయి దగ్గరగా వెళ్ళటం అన్నది జగన్ సందేహించడం ప్రారంభించారు. ఎవరో నాతో అంటున్నారు ఆఖరికి మన విజయసాయి నాకు వయసు అయిపోయింది ఇంకా అని కూడా ఆయన మామూలు మీడియా ముందే వ్యాఖ్యానించారు. సో చాలా రోజులుగా ఈయన ఎంత ప్రయత్నించినా జ్వరబడ్డానికి ఉన్న ఆయన్ను వైసీపీ అధిష్టానం అనండి, లేకపోతే వీళ్ళ భాషలో తాడేపల్లి కోట అనండి, వాళ్ళు దాని నుంచి దూరమే పెట్టారు. ఆయన దూరమైన పరిస్థితుల్లో ఇంకేం చేయాలి? ఇప్పుడు అధికారం లేదు, కనీసం ఇక్కడ ఉన్న పార్టీలోనే ఏమన్నా కీలకంగా ఉందామంటే అధినేత తన ఏమీ విశ్వాసంలోకి తీసుకోవట్లేదు. సో ఈ సమయంలో అనివార్యంగా ఈ సమయంలో అమిత్ షా గారు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు. అందుకనే విజయసాయి రెడ్డి తన ట్వీట్లో ముందు అమిత్ షాకు, మోదీ గారులకు కృతజ్ఞతలు 9 ఏళ్లుగా ఆదరిస్తున్నారని చెప్పి మరీ బయలుదేరారు. అలానే బీజేపీలో చేరతాడు ఆయన. దిస్ ఈజ్ $1 మిలియన్ క్వశ్చన్. బీజేపీ వాళ్ళు చేర్చుకుంటారా? ఎన్డీఏలో బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఆయన చేర్చుకునే అవకాశం చాలా తక్కువ. కానీ వాళ్ళతో అనుకూలంగా ఉంటాడు, వాళ్ళతో ఉంటాడు. పైగా జగన్కి కూడా ఏదో ఒక యాక్సెస్ కావాలి కదా. అవును, దాగునే పూర్వ భావానుబంధములనే ఇప్పుడు A1 A2లుగా కేసులో ఉన్న బంధం అయితే అలాగే ఉంటుంది కదా. ఇదివరకంటే ముఖ్యమంత్రి కాబట్టి లేదా యంత్రాంగం ఉంది కాబట్టి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి కనెక్షన్ ఉండేది, వీళ్ళు వెళ్ళగానే మాట. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఎవరు వెళ్తే వెంటనే మీరు కెమెరా పెట్టి మాట్లాడతారు. కాబట్టి విజయసాయి రెడ్డి విల్ బి అన్ యాక్సెస్ పాయింట్. ఎందుకంటే తన కోసం ఆయన ఈయన కూడా కాపాడారు. A1 ఆయన, A2 ఈయన. కాబట్టి ఇక్కడ దీంట్లో ఒక పైకి కనిపించే దానికంటే మించిన చాలా కోణాలు ఉన్నాయి. కానీ ఇదేదో జగన్ కావాలని పంపించాడని కానీ, జగన్తోనే ఇంకా విజయసాయి రెడ్డి విశ్వాసంగా ఉన్నాడని ఆయన విశ్వాసంగా ఉంటాడు, అదే ఆయన బికాజ్ ఆయన నేపథ్యం అలాంటిది. బట్ అట్ ది సేమ్ టైం తన భవిష్యత్తు తను చూసుకుంటాడు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను కాబట్టి అని అన్నారు కాబట్టి ఇంకా శాశ్వతంగా దూరంగా ఉంటాడో లేదో చెప్పలేము. అది ఈ లోపల వ్యవసాయం ఏదో దాంట్లో పంట ఎట్లా ఉంటుందో, ఎరువులు ఏం వాడాలో, ఈ విషయాలన్నీ చూసుకుంటాడు. సజ్జల గారిని వీళ్ళందరినీ కూడా వీళ్ళు మాట్లాడడం వైసీపీ నేతలు ఎవరు? మాజీ ఎమ్మెల్యే స్థాయి, మంత్రుల స్థాయి వాళ్ళు మాజీలే కదా. ఇప్పుడు మాజీలే మళ్ళీ రేపు కావాలంటే ఇంతే అనుకూలంగా మాట్లాడతారు. నంది శ్రీనివాస్ అలా ముఖ్యమైన చోట ఉన్నటువంటి వ్యక్తే కదా, ఆయన పార్టీ మారాడు. పైగా ఈయన విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్కి చాలా సన్నిహితంగా ఉన్నానని అన్నారు అందరూ. ఆయన కూడా చెప్పుకున్నాడు. జనసేనలో కూడా జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. అసలు అంటే ఆయన కొంతకాలం సమయం పాటిస్తారండి. వెంటనే ఇది రాగానే దీంట్లో ఏదో పెడతారు కదా పక్కన కొన్ని రోజులు స్టెరిలైజేషన్ కోసం. అలాంటి ఒక స్టెరిలైజేషన్ సెక్షన్లో ఆయన ఉంటాడు. అది మామూలే, విమానం దిగిన తర్వాత ఒక 2-3 రోజులు పెట్టడం ఇట్లాంటివి. ఈ సమయంలో ఫోన్లే మాడకుండా ఉండాలని ఏం లేదు కదా, లేకపోతే పార్టీలకు వెళ్ళకూడదని ఏం లేదు కదా. సో ఆయన వీటన్నిటిని అంచనాలు వేసుకుంటాడు. ఇంకా మూడో విషయం, వెంటనే కొంతమంది వివేకానంద రెడ్డి హత్య గురించో ఇంకొక దాని గురించో గతంలో దానికంటే భిన్నంగా చెప్పేసి మొత్తం సంచలనం. అంటే వీళ్ళందరూ ఏమంత చిన్నపిల్లలు కాదు,
ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసు. అవును. రెండవది, నేను పెట్టిన పరువు నష్టం కేసులన్నీ అలాగే ఉంటాయని మీడియా మీద కూడా తీవ్ర స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ అన్నీ చేశాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఎరకాటంలో పెట్టాడు నిజం చెప్పాలంటే. బీజేపీ జనసేన మౌనం, కొంతవరకు మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా దాన్ని కొంచెం ఆహ్వానిస్తున్నట్టుగా మాట్లాడు, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు. ఆయన రాజీనామా అన్న మరుక్షణం నుంచి వీళ్ళు సాఫ్ట్ వాయిస్తో మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒకరోజు కనీసం ఒక 10-12 గంటలు తన వ్యూహాన్ని నిర్ణయించుకోవడానికి కొంచెం తటపటాయించింది, కొంచెం తప్పిపోయింది. ఎందుకు అంటే బీజేపీకి దగ్గరగా ఉండే మనిషి మీద తిట్టిపోసేసి అంతా చేస్తే అదొక సమస్య. రెండవది, ఈయన ఏమంటాడని మీరు చూడండి, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు తీవ్రంగానే దాడి చేస్తున్నారు. ఇది ఇంక మీకు గుణపాఠం వస్తుంది, అది వస్తుంది, ఒకరి తర్వాత ఒకరు ఇవన్నీ. అయోధ్య రామిరెడ్డి దీని తర్వాత వచ్చేస్తారు, ఇంక అందులో ఎవరికి పెద్ద సందేహం లేదు. రాజ్యసభలో వైసీపీకి చివరికి ఎంతమంది మిగులుతారు అనేది ఒక పెద్ద ప్రశ్నే. మీరు అన్న దాంట్లో రాజ్యసభ సభ్యత్వం ఆధారంగా కేంద్రంలో చక్రం తిప్పగలను అనుకున్న జగన్ ఆలోచన మటుకు తలకిందులైంది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మొదటి 2 మాసాలు మీరు చూస్తే మేమిద్దరం ఒకటే పార్లమెంట్లో, తెలుగుదేశానికి ఎంత ఉందో మాకు కూడా అంతే ఉంది అని కూడా ఈ విజయసాయి రెడ్డి చెప్పాడు. ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది, విజయసాయి రెడ్డి ఎందుకు అన్ని బూతులు తిట్టాడు మరి బయటకు వచ్చేవాడు, విశ్వాసం లేనివాడు అంటే జగన్ కళ్ళలో సంతోషం కోసమే. జగన్ను సంతోషపెడితే, తిడితే జగన్కు సంతోషం కలుగుతుందేమో, కొంచెం తన మీద విశ్వాసం పెరుగుతుందేమో అని ఆయన ఒక ట్రయల్ వేసాడు. అది జరగలేదు. తను ఎంత తిట్టినా తను చెడ్డ అవుతున్నాడు, కానీ జగన్ ఏమీ తనను దీంట్లోకి తీసుకోవట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంక ఇక్కడ ఉండటం కూడా వృధా అనే దాంతో బయటకు వచ్చాడు. మూడవది, కేసులు, అది కాకినాడదా ఇంకోటే, వీటిలో ఇక్కడ ఏమేమి అస్త్రాలు ప్రయోగించారో మనకు తెలియదు. సో వెనక్కి ఇచ్చేస్తున్నారు కదా. ఇంకా ఇది పవన్ కళ్యాణ్కి విజయమే ఆ మేరకు. ఇప్పుడు విజయసాయితో సాన్నిహిత్యమా అది వరకు ఉంది, నాగబాబు కూడా ఒకసారి చెప్పాడు కదా మాకు ఉందని. కాకినాడ కేసు దీని అంతట్లో చొరవ ప్రధానంగా పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు ఆ సీపోర్ట్ యాజమాన్యం అది తిరిగి మళ్ళీ ఆ షేర్లు అవి తిరిగి కేవీ రావుకి ఇచ్చేసారనుకోండి, ఇద్దరు కార్పొరేట్ లేదు, అది అలా ఉంచుదాం. అది తప్పకుండా జనసేన పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అని, సీజ్ విజయసాయి రెడ్డి అనేంతవరకు జయప్రదం అయ్యాడు కదా పవన్ కళ్యాణ్. తర్వాత ఎలా ఇముడ్చుకుంటారు, ఏం జరుగుతుంది, వీ హ్యావ్ టు సీ. కానీ తమకు తెలియకుండా మాజీ వైసీపీ నాయకులతో బీజేపీ ఒక కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తుంది అన్నది మటుకు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశం. దేశంలో ప్రాంతీయ పార్టీలు 3 రకాలైనవి ఉన్నాయి. ఒకటి, బీజేపీతో ముందు నుంచి కలిసి ఉన్న పార్టీలు, బీజేపీతో ఎప్పుడు కలవని పార్టీలు, ఊగిసలాడితో బీజేపీతో కలుస్తూ కలవకుండా వైసీపీ, టీడీపీ లాంటివి. జరిగిందేంటి, బీజేపీతో కలవకుండా దూరంగా ఉన్నామన్న అన్నా డిఎంకే, వైసీపీ ఇట్లాంటి పార్టీలు అన్నీ దెబ్బతినిపోయినాయి, నవీన్ పట్నాయక్, బీజేడీ. కాబట్టి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం తన వైఖరి తాను నిర్ణయించుకోలేకపోతుంది. కానీ బీజేపీతో పెట్టుకుంటే దెబ్బతీస్తారు అన్నదే ఒక ఆందోళన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి